ప్రపంచం మారుతోంది. తిండిబోతులు ఎక్కువయ్యారు. జంక్ ఫుడ్ తిని జంతువుల్లా బిహేవ్ చేసే వాళ్ళ బ్యాచ్ ఎక్కువయ్యారు. ఇలాంటి టైంలోనే ఒక కొత్త మనిషి మన భూమి మీద పుట్టాలి. అతను ఎలా ఉండాలి అంటే ఏ ముసుగులు లేకుండా తను చెప్పిన డైట్ని తాను కూడా ఫాలో అయ్యేవాడు అయి ఉండాలి. ప్రతి ఫుడ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని చూసిన వెంటనే చెప్పగల స్పాంటేనియస్ పర్సన్ అయి ఉండాలి. సాంప్రదాయాల్ని మూఢనమ్మకాల్ని నమ్మకుండా తన నమ్మిన డైట్ కోసం ఈ ప్రపంచాన్ని ప్రశ్నించగల యోధుడై ఉండాలి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళని, సొరియాసిస్ వచ్చిన వాళ్ళని, ఎగ్జిమా వచ్చిన వాళ్ళని, ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళని, క్రానిక్ కిడ్నీ డిసీజులు వచ్చిన వాళ్ళని, ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళ అందరినీ ఒకటేలా చూడగలే ఒక గ్లోబల్ న్యూట్రిషనిస్ట్ అయి ఉండాలి. ఒక రెబల్లా ఆలోచిస్తూ, ఒక కామ్రేడ్లా ప్రశ్నిస్తూ, డైట్ పేరుతో ఈ ప్రపంచంలో పాతుకుపోయిన పచ్చిపులుసు సిద్ధాంతాలన్నింటినీ కూకుడవిలతో సైతం ప్రగిలించి వేయగల రైతుకుండే క్వాలిటీ తనలో ఉండాలి. ఈ పర్సన్ని చూసి న్యూట్రిషనిస్టులందరూ, ఫిట్నెస్ కోచ్లందరూ కూడా ఉడిమిలో కొత్త కోర్సులు జాయిన్ అవ్వాలి. ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి డైట్ తాలూకు ఆలోచనలు మారుతూ ఉంటాయి. నేను మన అమ్మ ఏజ్ లాంటి వాళ్ళని మార్చాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు మారరు కూడా. కానీ మీ ఇంట్లో పుట్టిన కొత్త పిల్లోడికి చిన్నప్పటి నుంచే ప్రోటీన్ గురించి, ఫ్యాట్ గురించి, ఫైబర్ గురించి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ల గురించి పాఠాలు చెప్పండి. ఈ రెవల్యూషన్కి నేను ముద్దుగా పెట్టుకున్న పేరే న్యూట్రీ పాలిటిక్స్. ఇట్స్ ఏ విజనరీ కాన్సెప్ట్. దీని కర్త, కర్మ, క్రియ మొత్తం ఉప్పల్ బాల్గడే.